రైల్వేస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈస్ 4 యూనిట్స్ లార్జర్ దెన్ ది వన్ సైడ్ అండ్ 8 యూనిట్స్ లార్జర్ దెన్ ది అదర్ సైడ్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నిటికంటే చిన్న సైడ్ ఎక్స్ అనుకుంటా. ఇదేమంటున్నాడు, హైపోటెన్యూస్ 8 యూనిట్స్ లార్జర్ దెన్ ది వన్ సైడ్ అండ్ 4 యూనిట్స్ లార్జర్ దెన్ ద అదర్ సైడ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, వాడు చెప్పినట్టు నేను రాశాను. In a right angle triangle, if the hypotenuse is 4 units larger than the one side, okay, 4 units larger than the one side and 8 units larger than the other side, then the area of the triangle. మీరు డైరెక్ట్గా పైథాగరన్ థియరమ్స్ అప్లై చేసి సాల్వ్ చేయొద్దు. c² = a² + b². అప్పుడు మీకు ఈక్వేషన్స్ ఫామ్ అయ్యి క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఎప్పుడైనా ఇచ్చిన సైడ్స్ మధ్యలో సేమ్ డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి చూడండి 4 డిఫరెన్స్ ఉంది, దీనికి చూడండి 4 డిఫరెన్స్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఓన్లీ త్రిపులెట్ విచ్ ఈస్ హ్యావింగ్ కాన్స్టెంట్ డిఫరెన్స్, అంటే ఏదే ఉన్న ఒకే ఒక త్రిపులెట్ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉండేది వచ్చేసి 3, 4, 5. చూడండి, ఈ త్రిపులెట్కి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది 3కి 4కి 4కి 5కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా త్రిపులెట్ని నేను మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కూడా సేమ్ త్రిపులెట్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇదేమైంది 6, 8, 10, ఓకేనా. అప్పుడు కూడా డిఫరెన్స్ సేమ్. సో 3, 4, 5 అనే ఓన్లీ త్రిపులెట్కి డిఫరెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, అగైన్ ఇక్కడ 4 వచ్చింది దీనికి. సో అలాంటప్పుడు దీన్ని 4తో మల్టిప్లై చేయండి. ఇదేమవుతుంది 4 3s are 12, 4 4s are 16 అండ్ 4 5s are 20. సో ఇప్పుడు మీకు ఈ సైడ్ వచ్చేసి 20 అవుతుంది, ఈ సైడ్ వచ్చేసి 16 అవుతుంది అండ్ ఈ సైడ్ వచ్చేసి 12 అవుతుంది. ఏరియా ఏంటిది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఇంటూ బేస్ ఎంత 12, హైట్ ఎంత 16, ఎంత అయిపోతుంది 2 1s 2 6 are, సో 16 6 are 96. ఇక్కడ మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ వెళ్ళకుండా పైథాగరన్ త్రిపులెట్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే స్మార్ట్గా సాల్వ్ చేయొచ్చు. పైథాగరన్ త్రిపులెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కింద వీడియో డిస్క్రిప్షన్ ఉంటే చూడండి.